ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాము. నీవు నీ కుమారునితో ఇట్లనుము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో మోషే ద్వితీయోపదేశ కాండము ఈ గ్రంథమును రాసినట్లుగా మనకు చరిత్ర తెలియజేయుచున్నది. ఐగుప్తులో నుండి మోషే ఇశ్రాయేలీల బానిసత్వం నుంచి విడిపించి వారందరినీ కూడా తీసుకొని వచ్చాడు. వారందరినీ బయటికి తోడుకొని వచ్చాడు. ఆ అరణ్య యాత్ర చేస్తున్న సమయంలో ఐగుప్తు దేశంలో నుండి వచ్చినటువంటి ఆ పాత తరం వారందరూ కూడా మరణించారు. ఇప్పుడు ఉన్నవారందరూ మోషేతో కొత్త తరం వారు. వీరందరూ కూడా 40 సంవత్సరాల అరణ్య యాత్రను ముగించుకొని ఉన్నారు. ఆ ముగింపులో ఉన్నప్పుడు ఈ మాటలు ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నింటినీ కూడా మోషే మరలా జ్ఞాపకం చేయుటకు రాసినట్లుగా మనం చూస్తున్నాము. వారు ముగింపులో ఉన్నారు. తరువాత కనాను దేశం, దేవుడు వాగ్దాన భూమి ఏదైతే ఇస్తానని తెలియజేశాడో, వాగ్దానం చేశాడో, ఆ భూమిలోనికి ప్రవేశించడానికి ప్రారంభ దశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో మోషే వారికి కొన్ని సూచనలను ఇస్తున్నాడు. ఇక్కడ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీ పిల్లలు ఇప్పుడు మీరు వాగ్దాన దేశానికి చేరిన తర్వాత ఈ కొత్త తరం వారికి ఏమి తెలియదు. ఐగుప్తు దేశంలో ఏం జరిగింది, దేవుడు వారిని ఎలా విడిపించాడు, అరణ్య మార్గంలో ఏం జరిగింది, దేవుడు ఎలా వారిని కాపాడినాడు, ఎలా వారికి సహాయం చేసినాడు, అవన్నీ చాలా వరకు వాళ్ళకి తెలియదు. అలాంటి తెలియని పరిస్థితులలో మీ పిల్లలు ఇవన్నీ ప్రశ్నలు అడుగుతుండవచ్చు. దేవుని ఆజ్ఞలను ఎందుకు పాటించాలి, దేవుని కట్టడలను ఎందుకు అనుసరించాలి, ఆయన యొక్క విధులను మనం ఎందుకు పాటించాలి, ఆయన యొక్క ఆ శాసనాల ప్రకారం ఎందుకు జీవించాలి, ఈ అర్పణలు ఏంటి, లేదా దేవాలయం ఏంటి, యాజకత్వం ఏంటి, ఇవన్నిటి విషయంలో వాళ్ళకి చాలా ప్రశ్నలు ఉండొచ్చు. అవన్నీ అడుగుతుండొచ్చు. ఒకవేళ వారు అడిగినప్పుడు మీరేం సమాధానం చెప్పాలి తండ్రులుగా అని మోషే ఇక్కడ తండ్రులకు సూచనలు ఇస్తున్నాడు. మీరేం చెప్పాలి అలా అడిగినప్పుడు అంటే, వారికి మనము ఐగుప్తు దేశంలో దాసులమై ఉన్నాము. అక్కడ ఫరో అనే రాజు ఉండేవాడు. ఆ రాజు యొక్క ప్రభుత్వం కింద, రాజ్యాధికారం కింద మనం అందరం కూడా ఒకప్పుడు బానిసలుగా ఆ యొక్క బంధకాలలో ఉన్నాము. అలాంటి పరిస్థితులలో దేవుడు ఒక పెద్ద తీర్పు అనేది తీసుకొని వచ్చాడు ఐగుప్తు దేశం మీద. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన బాహుబలముతో ఐగుప్తు దేశంలో నుండి మనల్ని విడిపించి బయటకు తీసుకొని వచ్చాడు. ఫరో మీద, ఆ ఐగుప్తు దేశం మీద, ఆ ప్రజలందరి మీద, ఐగుప్తు దేశ రాజైనటువంటి ఆ ఫరో ఇంటి వారందరిపైన దేవుడు గొప్ప బాధాకరమైనటువంటి సూచక్రియలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. 10 రకాల తెగుళ్లను అక్కడ ఆయన చేశాడు అని మీరు అనేక విషయాలు వారికి తెలియజేయాలి. అలానే దేవుడు ఇంకేం చేశాడంటే, మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేశాడు, ఒక నిబంధన చేశాడు, వారిని కనాను దేశంలోనికి తీసుకొని వస్తాను అని. ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా మనందరినీ కూడా ఈ దేశానికి తీసుకొని వచ్చాడు. అయితే ఈ దేశంలో మనము మేలు అంటే మనకు మేలు కలుగుటకై ఎలా జీవించాలి? దేవుడు ఆయన యొక్క ఆజ్ఞలను ఏవైతే ఇచ్చాడో వాటిని పాటించడం ద్వారా, వాటిని అనుసరించడం ద్వారా మనకు మేలు కలుగుతుంది. మనము సుఖవంతంగా బ్రతుకుతాము. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏది కూడా మనం మీరకూడదు. ఆయనకు అవిధేయత చూపకూడదు. ఆయన యందు అవిశ్వాసం ఉంచకూడదు. సంపూర్ణ విశ్వాసం ఉంచి సంపూర్ణ విధేయతతో ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనాలను మనము పాటించాలి. అప్పుడు మనకు మేలు కలుగుతుంది. అప్పుడు మనం చక్కగా బ్రతుకుతాము అని పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయాలి. అట్లానే ఇంకా ఆయన ఆజ్ఞలన్నిటిని కూడా
మనం అనుసరించినప్పుడు ఇంకొక మేలు కూడా జరుగుతుంది. అదేంటిదంటే మనకు నీతి కలుగుతుంది. మరి ఇలాంటివన్నీ కూడా మీ పిల్లలకు తెలియజేయాలని మోషే అక్కడ ఇవన్నీ విషయాలను ప్రస్తావించాడు. మన జీవితాలలో కూడా చాలాసార్లు మన పిల్లలు మనల్ని అడుగుతుంటారు, మమ్మీ ప్రతి సండే చర్చికి ఎందుకు వెళ్ళాలి? సమయానికే ఎందుకు వెళ్ళాలి? కొంత ఆలస్యంగా కూడా వెళ్ళొచ్చు కదా. ఒక సండే వెళ్ళకుంటే ఏం జరుగుతుంది? పాటలు ప్రతిరోజు ఎందుకు పాడాలి? ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్స్ ఎందుకు చేసుకోవాలి? దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? దేవునికి టైప్స్ ఎందుకు ఇవ్వాలి? నాకు ఇచ్చిన పాకెట్ మనీలో కూడా దశమ భాగం అడుగుతుంటారు, ఎందుకు ఇవ్వాలి? ఎవరో అడగరు, తల్లిదండ్రులు తీయమని చెప్తుంటారు. ఆ చిన్న పాకెట్ మనీలో కూడా తీయమని చెప్తున్నారు, ఎందుకు తీయాలి? అంటే అది రాబడి. మరి ఇవన్నీ కూడా ప్రశ్నలు పిల్లలు వేస్తుంటారు ఆ పసితనంలో, వాళ్ళకు తెలియనటువంటి వాటిని. మరి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటిది అంటే, దేవుడు మనకు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలన్నింటినీ కూడా వారికి తెలియజేయాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వంలో బంధకంలో ఉన్నట్టే మనం కూడా ఒకప్పుడు క్రీస్తు నెరగక పాప బంధకాలలో బంధించబడి ఉన్నాము, పాపానికి దాసులమై ఉన్నాము. మరి మన దాసత్వం నుండి, మన పాప బంధకాల నుంచి విడిపించుటకు ఇశ్రాయేలీలకు మోషే ఏ రీతిగా నడిపించాడు, మన విమోచకునిగా యేసు ప్రభువుల వారు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చాడు. మరి ఆయన పొందినటువంటి దెబ్బలు, చిందించిన రక్తము, ఆయన మరణము, పునరుత్థానముల ద్వారా మరి మనకు రక్షణ, మారు మనసు కలిగింది. ఉచితంగా ఆ రక్షణ మనకు ఆయన అనుగ్రహించాడు. మనకు పరలోక నిరీక్షణను ఆయన ఇచ్చారు. మరి అందుకే మనం కూడా ఆయన మాటలు వినాలి, ఆయన విధేయత చూపాలి, క్రీస్తు నామంలో మనం విశ్వాసం ఉంచాలి, అనుదినం ఆయన వాక్యం చదువుకోవాలి. మనకు మేలు కలుగునట్లు, మనము బ్రతుకున్నట్లు, మనకు నీతి కలుగునట్లు మనం అనుదినము ప్రార్థించుకోవాలి, అనుదినము వాక్యం చదువుకోవాలి, అనుదినము కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. మరి ప్రతి వారం ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళాలి. ఆయన ఆరాధనలో మనం పాలిపంపులు పొందాలి. ఆయన వాక్యము మనము శ్రద్ధగా ఆలకించాలి. ఆయనకు చెల్లించవలసిన అర్పణలు చెల్లించాలి. ఆయనకు తీసుకురావాల్సిన మహిమను మన జీవితాల ద్వారా తీసుకొని రావాలి. నీతి అనేది యేసుక్రీస్తుల వారి ద్వారానే మనకు కలుగుతున్నది. కాబట్టి ఇవన్నీ విషయాలు మన పిల్లలకు మనం బోధించాలి. క్రొత్త తరాన్ని మనం తయారు చేయాలి క్రీస్తు కొరకు. మరి దుర్దినాలలో మనం జీవిస్తున్నాము, వ్యతిరేకతల మధ్యలో మనము నివసిస్తున్నాము. మరి మన పిల్లలు లోకంతో రాజీ పడకుండా, ఈ లోక సంబంధమైన జీవితాలతో వారు ఆకర్షణీయంగా లేదా ఆకర్షితులు కాకుండా, మనము దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క శాసనాలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క ఆజ్ఞలను వారి చుట్టూ కట్టుకొని మనం వారిని నడిపించినట్లయితే, బాలుడు నడవవలసిన మార్గమును వారికి నేర్పము అని వాక్యంలో సెలవిచ్చినట్లుగా, తల్లిదండ్రులుగా మన బాధ్యతను మనము సక్రమంగా నిర్వర్తించినప్పుడు, మిగతాది దేవునికి మనం అప్పగించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆకర్షించుకుంటాడు. వారికి ఆయన మార్గదర్శకునిగా ఉండి, బోధకునిగా ఉండి మన పిల్లలను మరి ఆయన కొరకు నిలబెట్టుకుంటాడు. సమూయేలు ఆయన స్వరాన్ని విన్నట్టుగా ఆయన స్వరాన్ని వారికి వినిపింపజేస్తాడు. దానియేలు ముమ్మారు ప్రార్థించినట్లుగా వారు కూడా దేవునికి ప్రార్థిస్తారు. దావీదు 7 మార్లు దేవుని స్తుతించినట్లుగా మన పిల్లలు కూడా దేవుణ్ణి మరి ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తారు. మనతో ఏదో ఆచార రీతిగా వాళ్ళు రావడం కాదు, కానీ వారంతట వారుగా ఇష్టంగా క్రీస్తును ప్రేమించేవారుగా వచ్చినప్పుడే మరి మార్పు అనేది కలుగుతుంది. కుటుంబంలో మార్పు వస్తే సమాజంలో మార్పు కలుగుతుంది. ఒక మంచి సమాజంలో మార్పు వచ్చినప్పుడు దేశం మారుతుంది. కాబట్టి ఆ మార్పు అనేది మన కుటుంబంలో నుంచే ప్రారంభం కావాలి. ఆ మార్పు అనేది మన పిల్లల నుంచే మొదలవ్వాలి. కాబట్టి కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైనది. అందుకే మోషే ఇశ్రాయేలీలకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మరి మనము కూడా ఈ మాటలను మన జీవితంలో అన్వయించుకొని మన పిల్లలకు కూడా బోధించినట్లయితే
ఎంతో గొప్ప ఆత్మీయ సమాజంను, కుటుంబాలను, దేశంను మనం చూడగలము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మా పిల్లలు కూడా మమ్మల్ని ఎన్నో విషయాలు అడుగుతుంటారు. వారందరికీ కూడా మేము ఎంతో సహనంతో, ఓపికగా అన్నిటికీ జవాబులు ఇచ్చే వారంగా, వారికి నీ కట్టడలు, నీ సూచనలు, నీ విధులు నేర్పించే వారంగా, మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే తల్లిదండ్రులుగా మేము ఉండునట్లుగా నీ కృపను మాకు దయచేయమని, నీ కొరకు మా బిడ్డలను పెంచుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.